హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి పెసరట్లు అయితే వేసుకుంటున్నానండి. నేను పెసరపప్పు నానబెట్టుకొని మిక్సీ వేసుకోవటం, చట్నీ వేయటం అయితే వీడియో షేర్ చేశాను కదా. ఇప్పుడు నేనైతే అట్లే వేసుకుంటున్నానండి. పెసరట్లు చాలా బాగుంటాయి. మనం ఇంకా పొట్టుండి వేసుకుంటే పెసలు వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. పొట్టులేని కన్నా పొట్టుండి పెసలు ఉంటాయి చూసారా, అవి నానబెట్టుకుని కనుక చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి. అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి. దానిలోకి కొంచెం అల్లం సన్నగా తరిగి, ఉల్లిపాయలు అవన్నీ, పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ సన్నగా తరుక్కొని కనుక వేసుకుంటే చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు నేను ఏం వేయలేదండి. మామూలుగానే ప్లేన్ దోశలాగానే వేసుకొని, మామూలు దోశలు వేసుకున్నట్టే వేసుకొని చట్నీ అయితే వేసుకొని తినేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ముందు మా ఆయనకైతే వేసి పెసరట్లు మా ఆయనకైతే ఇచ్చేసాను. ఎందుకంటే పెసరట్లు అనేది వేడివేడిగా తింటేనే బాగుంటాయి, సలాడ్ అంత టేస్ట్ బాగుండవండి. అందుకని ఇక ముందైతే వేసేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ నేను ఒక 2 పెసరట్లు వేసుకొని చట్నీ వేసుకొని తినేస్తున్నాను. కదండి, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా